హాయ్ మిత్రమా, మరి ఇప్పుడైతే ఈ యొక్క మనకి రబ్బర్ సెల్ కమ్ పాలిషర్ సపరేటర్ ప్లాంట్లు అయితే ఈ యొక్క ధాన్యం అయితే ఆడి చూపించాం. సో మరి జక్కయ్య గారు ఆడారు, ఇప్పుడు దాకా బస్తా ఆడారు, మేము ముందు బస్తా ఆడాం. సో ఆయన మాటలు తెలుసుకుందాం. ఇక్కడ తౌడు ఎలా వచ్చింది, ఓక్ ఎలా వచ్చింది, తర్వాత ముడి బియ్యం ఎలా వచ్చింది, పాలిష్ ఎలా వచ్చింది, సెమీ పాలిష్ ఎలా వచ్చింది అన్నదే సార్ మాటలోనే తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మీరు బస్తా ఆడారు కదా, మీరు పెద్ద రైస్ మిల్ పెద్ద రైస్ మిల్ రన్ చేసేవారు, మేము చిన్న మిల్ తయారు చేసాం, అది సింగిల్ బేస్ లో తయారు చేసాం. సో ఎలా ఉంది సార్ ఇది? అసలు క్వాలిటీ బాగుంది. ముడి బియ్యం సక్రంగా బాగా వచ్చినాయి. ముడి బియ్యం ఎలా వచ్చినాయి సార్? ఇవి బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. మీ పెద్ద మిల్లు వచ్చినట్టు వచ్చినాయండి? అంతే నీట్ గా వచ్చినాయి. అంతే నీట్ గా వచ్చినాయండి. తర్వాత పాలిష్ అండి, ఇది బాగుంది. పాలిష్ కూడా పాలిష్ ఎలా ఉందండి? బాగా వచ్చింది. అంటే పెద్ద ముళ్ళు కన్నా ముఖ్య రకంగా వస్తుందండి. అంటే మనకి కోన్లు ఉన్నాయి కదండి, కోన్లు అయితే కొంచెం ముక్కిరిపోతుంటది. సో మన పాలిషర్ కోన్లు వచ్చినాయి, తర్వాత పాలిషర్లు వచ్చినాయి, తర్వాత వైట్నర్లు వచ్చినాయి. వైట్నర్ కన్నా ఎలా ఉందండి? ఎలా ఉంది? బాగుంది. వైట్నర్ కూడా ఆడా నేను. వైట్నర్ కూడా ఆడాను. వైట్నర్ కన్నా బాగుంది. ఈ కోన్ కన్నా లేదు, మన వైట్నర్ కన్నా ఎలా వచ్చింది సార్? బాగా వచ్చింది. బాగా వచ్చిందండి. తర్వాత తౌడు ఎలా ఉందండి? తౌడు బాగుంది. పెద్ద మిల్లు ఎలా వచ్చిందో, పెద్ద మిల్లు ఎలా వచ్చిందో, కోన్ మీద ఆడితే తౌడు ఎలా ఉందో అలా ఉంది. ఊక కట్ట సేమ్ అసలు మరి పెద్ద మిల్లుకి దీనికి అన్నది వ్యత్యాసం ఉన్నదా? తేడా ఉందండి? వ్యత్యాసం అంటే దాని కెపాసిటీ దాని, దీని కెపాసిటీ దీనిది. అదే కానీ ఒకటి, ఇప్పుడు మినీ రైస్ మిల్ వచ్చిన తర్వాత గ్రామంలోని చాలా ఈజీగా ఆడుకుంటున్నారు. రైస్ మిల్ ఇప్పుడు ఒక రైస్ మిల్ కట్టాలంటే పెద్ద షెడ్ వేయాలి, 3 ఫేజ్ కరెంట్ కావాలి. అది కానీ అంటే అది పెద్ద మిల్లు వచ్చినట్టు వస్తుందా, లేదంటే ఇది మామూలుగా వచ్చింది? సేమ్ పెద్ద మిల్లు సరికి ఎలా దింపుద్దో సేమ్ అలాగే సరికి దింపుతుంది. కానీ అది ప్రొడక్షన్ ఎక్కువ, ఇది తక్కువ, అంతే తేడా. తక్కువ. తర్వాత ఏంటంటే చాలా మందికి ఒక ప్రాబ్లం ఉన్నది. సో ఎవరి ధాన్యం వాళ్ళు తెచ్చుకుని ఆడుకోవడానికి పెద్ద మిల్లు అయితే సో అందరూ ఒకేసారి ఆడాలి. ఇది అలా కాకుండా ఒక బస్తా ఆడుకుంటే ఒక బస్తా ఆడి, మీరు ఒక బస్తా ఆడారు, అది అయితే కొంచెం అటు ఇటు కలిసి వెళ్తుంటదండి. దీంట్లో దేని సపరేట్ గా అయిపోతుంది. మీరు ఇంత మిల్లు మీరు ఎంత ఎక్స్పీరియన్స్ తో 18 సంవత్సరాలు మిల్లు రన్ చేశారు కదా, ఓనర్ కమ్ డ్రైవర్ కింద. సో ఏది బెస్ట్ అనిపించింది చివరికి? బెస్ట్ అండ్ అప్పుడు అది, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ ఇది గొప్ప అనిపిస్తుంది. ఇది గొప్ప అనిపిస్తుంది. ఓకే. సో మిత్రమా చూసారు కదా, సో మనకి మిల్లు రావడం చాలా ఈజీగా, దీంతో మనం రైస్ అయితే ఆడించుకుంటున్నాం. సార్ మాటలు మనం తెలుసుకున్నాం. చాలా మంది మనకు తెలిసిన ఉన్నారు, కూడా చెప్తాను. చాలా మంది మరి ధాన్యం ఆడించుకున్నాక ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మినీ రైస్ మిల్ మేము తయారు చేసాం. సార్ మాటలో తెలుసుకున్నాం కదా, అప్పుడున్న దానికన్నా సో ఈ చిన్న మిల్లు చాలా బాగా ఆడుతుందని, తౌడు విషయంలో కానీ, సెమీ పాలిష్ విషయంలో కానీ, అలాగే ముడి బియ్యం విషయంలో కానీ చాలా బాగా వస్తుందని చెప్పి సార్ మాటలో తెలుసుకున్నాం కదా. సో మీకు కూడా మీ గ్రామంలో రైస్ మిల్ లేకపోతే, సో మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే రైస్ బిజినెస్, సో ఇటువంటి మిల్లు పెట్టుకుని మీరు జీవనోపాధి పొందుకోవచ్చు. సో ఇటువంటి మిల్ కావాల్సిన సంప్రదించండి. ఎన్జే ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి.